చూడండి, 18వ కీర్తన 6వ వచనము 7వ వచనాలు మాట మనం చూస్తే, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టుతుని నా దేవునికి ప్రార్థన చేసితిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులలో చొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతములు పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసిక రంధ్రముల నుండి పొగ పుట్టెను. ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజబెట్టెను. మేఘములు వచ్చి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. దేవుని నామానికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు కలుగును గాక. ఇక్కడ ఒక ప్రార్థన విధానాన్ని, ప్రార్థన చేస్తే ప్రార్థన ఏ కార్యాలు చేసిందో, ప్రార్థనలో ఉన్న శక్తి ఏందో, ప్రార్థనలో ఉన్న మహిమ ఏమిటో, ప్రార్థనలో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏమిటో ఇక్కడ చాలా స్పష్టంగా, క్లియర్ గా, వివరంగా, తేటగా, కన్నులకు కనపడేటట్లుగా ఈ ప్రార్థన ప్రభావాన్ని గురించి, ప్రార్థన శక్తిని గురించి భక్తుడు వివరించుకుంటా వచ్చాడు. ఆయన ప్రార్థన చేస్తేనంట ఆ ప్రార్థన ఏమయ్యున్నది? బైబిల్లో చూస్తే, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టితిని. నా దేవునికి నేను ప్రార్థన ఎప్పుడు మొర్రపెట్టుకున్నాడు? ఎప్పుడు దేవునికి మరి ప్రార్థన చేశాడంటే, తనకు కలిగిన శ్రమలో, తనకు కలిగిన శోధనలో, తనకు కలిగిన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తన దేవునికి ఏం చేసిండమ్మా? మొర్ర పెట్టాడు. మొర ప్రార్థన వేరు, మొర కూడా రెండు వేరుగా ఉన్నాయి. ప్రార్థనకు దగ్గరగా, మరి ప్రేమ, జాలి, దయ ఎలా దగ్గరగా ఉంటాయో ఇవి కూడా దగ్గరగా ఉన్నాయి. అయితే ఆ ప్రార్థన చేసినప్పుడంట దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. దేవునికి స్తోత్రం. ఆలకించటమే కాదు, 66వ కీర్తనలో చూస్తే ఇలాగున ఆయన ప్రార్థనను గురించి రాస్తూ వచ్చాడు. 66వ కీర్తన అనుకుంటాను. ప్రార్థన ఆలోకించువాడా అని ఆయన మాట్లాడుతూ వస్తాడు. దేవుని వాక్యం చూడండి, 65 అందరూ కూడా తీయాలి. 65 2వ వచనం చదువుతారా? ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరము నీ యొద్దకు వచ్చుదురు. దేవునికి స్తోత్ర. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరము, భూమి మీద సమస్త మానవులు ఎవరి దగ్గరకు వస్తారంటే దేవుని దగ్గరికే వస్తారు. సర్వజనులు. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన వినేవాడు, కన్నీటిని చూసేవాడు. మన మొరలను దాటి వెళ్లే దేవుడు కాదు. మనుషులకు మొరపెడతాడు, ఒకసారి పట్టినట్టుకుంటూ దాటి వెళ్ళిపోతారని జాడిస్తారేమో. కొన్నిసార్లు మన పద్ధతి, మన బాధ చూపుకుంటే వాళ్ళ దగ్గర మనం తేలికైపోయి మనం చిన్న చూపు చూస్తారు, తేలిగ్గా మాట్లాడతారు, కొన్ని చోట్ల తేలిగ్గా కూడా చూపుతారు. మనుషుల దగ్గర మన ఏదైనా బాధ పంచుకుంటే, ఆయన మన దేవుడు అయితే మన బాధ ఏంటో అర్థం చేసుకుంటాడు. మన అంతరంగంలో ఆ యొక్క మూలిక ఏంటో, వేదన ఏంటో చూసి ఆ ప్రార్థనకు, మొరకు, ఆ సమస్యకు పరిష్కారాలను ఆలోచన చేసి పరిష్కారము జరగటానికి దేవుడు ఏదో ఒక దిక్కు నుండి తన సహాయాన్ని మనకి పంపిస్తాడు. అందుకనే సర్వ శరీరులు ఎవరి దగ్గరకు వస్తారంటే
దేవుని దగ్గరికే వస్తాడు. అక్కడే ఉన్నది పరిష్కారం. అందుకని ఒక భక్తులు ఒక చక్కని పాట రాశాడు. నా జీవిత వెదలందు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. మన జీవిత వెదలకు, జీవితంలో సమస్యలకు పరిష్కారం జవాబు ఎవరంటే యేసయ్యే అనిపించు. అందుకనే ఆయన ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరులు నీ వద్దకు వస్తారు. దేవుడు కూడా అంటున్నాడు, ప్రయాసపడి భారము మోయేవారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. భారం అంటే ఏంటమ్మా? మనం భారం అంటే ఏం చెప్పండి? భారం అంటే మనము ఒక 10 కేజీలు 20 కేజీలు 10 కేజీలు మూట మీయగలం. అది ఈజీగా తీసుకెళ్తాం. 10 కేజీల మూట 20 కేజీల మూట నెత్తి మీద పెట్టుకుని ఈజీగా వెళ్ళగలం. కానీ అదే 50 కేజీలు ఎత్తి నెత్తి మీద పెట్టారనుకో, అది భారం అయిందా లేకపోతే ఈజీగా ఉంటుందమ్మా, తేలిగ్గా ఉంటుందా? భారమే. అంటే నువ్వు మొయ్యలేంది భారం, నీవు మొయ్యలేంది, నువ్వు చేయలేంది, నీ వల్ల కాండేది భారం. నువ్వు నీ వల్ల కాక నువ్వు మొయ్యలేక సతమతం అవుతూ బాధపడుతూ తూలిపడుతూ బాధపడుతూ కుంగిపోతూ అలాగున్న సమయంలో దేవుడు అంటున్నాడు, ప్రయాసపడుతూ భారం మోయించున్న వాళ్ళ నీ భారము, నీ పనుల భారము నా మీద మోపమంటున్నాడు. నువ్వు మొయ్యలేదు ఆయన మీద పెట్టు, నా మీద పెట్టు, నేను మోస్తా, నేను తీసేస్తా భారాన్ని, ఆ గాడిని తీసేస్తా. నా యొద్దకు వస్తే నీకు భారం తేలికైపోయింది. దేవునికి స్తోత్రం. రండి అంటున్నాడు. అవును, దేవుని దగ్గరకు వస్తే అది ఎంతటి భారమైనా తేలికైంది. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు. నడచి నడచి అలసిపోయినావా, నడవలేక తడబడి వేచి ఉండినావా, నడచి నడచి అలసిపోయినావా, నడవలేక తడబడి నిలిచి ఉన్నావా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, హల్లెలూయా, ఎంత భారమైనా, ఎంత దూరమైనా, ఎంత శ్రమైనా, ఎంత కష్టమైనా, ఎంత భయంకరమైన వ్యాధి అయినా దేవుని వైపు చూస్తే, దేవుని దగ్గరికి వస్తే దేవుడు దాన్ని చిటికలో తీసేయగలడు. దేవునికి స్తోత్రం. చిటికలో తీసేయగలడు. దేవుని దగ్గరికి వస్తే మనం ఒక్కసారి అలిసిపోయాం. మనకు తెలుసు కదా, ఒక దినాన పడవ ఆ సముద్రంలో గలయ సముద్రం వెళ్తుంటే ఆ యొక్క పడవ మీదకి ఏమొచ్చింది? గాలి తుఫాను. ఆ గాలి తుఫానే కాక అలలన్నీ వచ్చి ఆ పడవలో చొరబడి ఇక పడవ పరిస్థితి ఎలాగొచ్చింది? మునిగిపోయి పరిస్థితి వచ్చి వాళ్ళు తిట్లేస్తూ పడవలో నీళ్లు తోడుకోస్తూ రకరకాలుగా ప్రయత్నాలు చేసి 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 అలసిపోయి వల్ల కాక
ఇక చనిపోతావేమో, గాలి ఇంకా ఏదైనా ఎక్కువైపోతుంది, తుఫాను ఎక్కువైపోతుంది, వర్షము అలలో ఇక మునిగిపోతాము, చచ్చిపోతామని అలిసిపోయిన సమయంలో వాడికి ఎవరు గుర్తుకొచ్చాడు? యేసయ్య గుర్తుకొచ్చి, మన వల్ల కావట్లేదు, అది మన వల్ల కాదు, ఎవరి వల్ల అయితే అన్నట్టుగా ప్రయత్నాలన్నీ చేసి అలసిపోతారట. అప్పుడు యేసు ప్రభు ఆ పడవలోనే ఉన్నాడు. అప్పుడు వచ్చి ప్రభా 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 మేము నశించిపోతున్నామయ్యా మీకు అని అక్కడ మళ్ళీ ఆయన మీద లేవు. మొట్టమొదటే రావాలి కదా, మీరు అంటారు కదా పెద్దలు, చేతులు కాలిన తర్వాత ఆ కాళ్ళకు ముందే రావచ్చుగా, ఆ ప్రయాస బాగా పెద్ద ఇదిగా కొంచెం కాలాలుగా పడాలిగా వదలాలిగా, అలా చేస్తారు. వాళ్ళు అప్పుడు అన్నారు, ప్రభు నిద్రపోతున్న బైబిల్లో ఉన్నది, ఇశ్రాయేలును కాపాడువాడు నిద్రపోవడం. మరి అక్కడ నిద్ర ఎందుకంటే అక్కడ ఎగ్జామ్ పెట్టాడు వాళ్ళకి. ఈ శ్రమలో నా వైపు చూస్తారు, వాళ్ళు ఏం చూస్తారు చూసినట్టు పరీక్షించారు. ఆయన పిల్లకి ఆయన దగ్గరికి రావడం తప్పదు. అప్పుడు లేచి ఆత్మవిశ్వాసం ఎంతకాలం నేను మీతో ఉండాలి, ఇంకెంతకాలం ఈ అవిశ్వాసం బ్రతుకు, ఈ అవిశ్వాసం ఎంతకాలం? నేను మీతో ఉన్నప్పుడు ఇన్ని కార్యాలు చూశాడు, ఎందుకు భయపడుతున్నా, ఎందుకు చింతపడుతున్నా, ఎందుకు దిగులు పడుతున్నా, ఎందుకు అధైర్యపడుతున్నా అని లేచి గాలిని, ఆ తుఫాన్ని, సముద్రాన్ని నిమ్మళించు అని చెప్పినప్పుడు ప్రశాంతమైనటువంటి గాలులు తుఫాన్లు ఆగిపోయి నిమ్మలపరచబడి వాళ్ళు ప్రశాంతంగా తీరానికి ఒడ్డునకు చేరారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కలిసిపోయారు. దేవుడు భారం, అది ఎంత కష్టమైన ప్రయాణమైనా దేవుడు తలుస్తుంటే తనకు ఈజీగా తన ప్రయాణాన్ని సాఫీగా చేయగలడు, బ్రతుకులో చేయగలడు. 12 సంవత్సరాలు రోగం, 12 సంవత్సరాలు డాక్టర్లు నయం చేయలేక ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో అన్ని హాస్పిటల్ తిరిగి 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 కాళ్ళు అరిగిపోయి, చెప్పులు కూడా అరిగిపోయి, డబ్బులు అయిపోయి, పొదకు డాక్టర్లు నీ రోగం పోదమ్మా అని చెప్పారు వాళ్ళకి కదా. ఇక నీ వల్ల కాదు, అది పోదు అని చెప్పారు. 12 సంవత్సరాలు హాస్పిటల్, మందులు, డాక్టర్లు ఎవరు నయం చేయడానికి డాక్టర్లు మనుషులు చెయ్యి విడిచిపెడితే అప్పుడు నిజంగా ఆ చింతలో, ఆ దిగుల్లో అలసిపోయిన ఇక సావే శరణ్యం చావు తప్పేదనుకుని నిరాశలో యేసయ్యను గురించి విని యేసయ్య దగ్గరికి వస్తే నిజంగా ఆ యొక్క అలసిన స్థితిలో, ఏమీ కాదన్న స్థితిలో 12 సంవత్సరాల దీర్ఘకాల సమస్యకు భారానికి దేవుడు పరిష్కారం ఇవ్వలేదా? ఏమా నిజంగా అద్భుతం చేయలేదంటే నిజంగా గొప్ప కార్యము, ఆశ్చర్య కార్యము దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. ఇలాగ అలసిపోయినా వల్ల కాన రాజున్నప్పుడు దేవుడు తన మహిమను ఏం చేసుకుంటాడంటే బయలు పరుస్తాడు. ఇప్పుడు ఆయనతో వస్తే ఆయన తన కార్యములను బలంగా జరిగించుకుంటూ ఉంటాడు. ప్రభునామమునకు స్తోత్రములు, మహిమలు, ఘనతల ప్రభావాలు కలుగును గాక. అలాంటి కార్యం ప్రాంతంలో అంత శక్తులు మనం మొయ్యలేని భారం కాబట్టి ఆ భారాన్ని ఎవరి మీద ఏమన్నాడు? దేవుడి మీద వేస్తే దేవుడు తప్పకుండా భారమును తేలిక చేసి ఆ ప్రయాణము ఈజీగా తేలిగ్గా వెళ్ళిపోయేటట్లు చేయి. అందుకని ప్రార్థనలో ఎంత ప్రభావం ఉన్నదో ఆయన వివరించుకుంటూ వచ్చి 18వ కీర్తన అన్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టగా. ఏదే శ్రమ? నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన తన ఆలయములో, ఈ మాట మెన్షన్ చేసుకోండి, ఎక్కడంటమ్మా? ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులలో చొచ్చెను. చూసారా? మనం ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన, మన ప్రార్థన, ఆయన ప్రార్థన ఆలకించి ఆలయములో అంగీకరించాడు. దేవుని ఆలయంలో ఏం చేశాడు? దేవుని మందిరములో ఏం చేశాడు? నీ మొర, నువ్వు కూడా మందిరంలోకి వచ్చి మొర పెట్టుకుంటే, ఉపవాసం ఉంటే,
ప్రభు సన్నిధిలో శుక్రవారం రోజు జరిగే ప్రార్థనకు వచ్చి నువ్వైనా ఉపవాసం ఉండి మందిరంలో మరి మందిరం తీయబడి ఉంటుంది. శుక్రవారము 11 గంటల నుండి సమయం ఉంటే, నీవు శ్రమలో ఉంటే, శోధనలో ఉంటే, అప్పులో ఉంటే, వ్యాధిలో ఉంటే, బాధలో ఉంటే, కష్టములో ఉంటే, ఏ శోధన చేత నువ్వు బాధపడుతూ కుంగిపోతున్నావో నువ్వు నిరాశపడద్దు. దేవుడు ఒక మంచి మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ మందిరంలోకి వచ్చి మనసారా ఎవరో అవసరంలా నీవే 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 కన్నీరు విడిస్తే, మొర్ర పెడితే, ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను దాటి వెళ్ళే దేవుడు. ఆయన ప్రార్థన అంట ఆలయములో ఆలకించి, ఆయన అంగీకరించి, ఆయన తన కార్యాన్ని ఆలయంలోకి వచ్చి చేయి ప్రార్థన. నువ్వు కృంగిపోక, అధైర్యపడమా. ఏ బాధ అయినా, నీ పిల్లల గురించి బాధ, నీ గురించి బాధ, దేని గురించి నువ్వు బాధపడుతున్నావు, దేని గురించి చింతపడుతున్నావు, అది అసాధ్యం అనుకోవద్దు. మనుషులకు అసాధ్యమే, దేవుడికి సమస్తము సాధ్యమమ్మా. మనుషులకు అసాధ్యం అవ్వచ్చు, మనుషులు కాదనొచ్చు, మనుషులు ఏదో చెప్పవచ్చు, కానీ దేవుడు ప్రార్థన ద్వారా అన్ని సాధ్యపరుస్తాడు, అన్ని సాధిపరచు. అందుకని మధ్య ఒక పాట రాశారు. పాట ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఆయన ఏదైనా చేయగలడు, కథంతా కూడా మార్చగలడు. ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడే మొత్తం మార్చేయగలడు, తారుమారు చేయగలడు, లేకుండా చేయగలడు. ప్రార్థన ఆలయంలోకి వచ్చి చేయండి. మీరు కూడా కాస్త ప్రార్థన నియమాలు తయారు పెట్టుకోండి. ప్రార్థనలో సమయాలు పెట్టుకుని దేవుని దగ్గరికి వచ్చి మందిరంలో ప్రార్థన చేయండి. మందిరము దేవుడు ఏర్పాటు చేసుకొస్తాడు, దేవుడు కోరుకొనిస్తాడు. దినత్తాతల గ్రంథం అంటాడు, ఈ స్థలమందు, ఏ స్థలమందు, పరిశుద్ధ స్థలములో, పరిశుద్ధ మందిరంలో చేయబడు ప్రార్థనల మీద నా మనస్సు, బాగా వినండి, ఈ స్థలంలో, ఏ స్థలంలో, పరిశుద్ధ మందిరం. ఇది పవిత్రమైన స్థలం, దేవుడు కోరుకున్న స్థలం, ఏర్పాటు చేసుకున్న స్థలం. ఇక్కడ చేయబడే ప్రార్థన మీద నా మనస్సు, నా మనస్సు, నా చెవి, నా చెవి, నా కను దృష్టి అక్కడ ఉంటుంది. దేవుడు మనస్సు ఇక్కడే ఉండింది, దేవుడు కన్ను ఇక్కడే ఉండింది, దేవుడి చెవులు కూడా ఎవరు వస్తున్నారు మందిరంలోకి, మెట్లెక్కి ఎవరు వచ్చి ఇక్కడికి వచ్చి దేవుడికి ప్రార్థన చేస్తున్నారు, ఎవరు బాధ పెడుతున్నాడు, దేవుడు కన్నులు చూస్తే ఎంతసేపు ఉంటున్నావు, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు, ఏమి చేస్తున్నావు, విని చూసి ఆయన మనసును పెట్టి అంగీకరించి నీ పరిస్థితులకు జవాబు ఎక్కితే, ఎవరిని కదిలిస్తే, ఎక్కడికి వెళ్తే, ఏం చేస్తే, ఎవరి ద్వారా సహాయం వచ్చిందో దేవుడు మనసు పెట్టి దేవుడు పరిస్థితులు తారుమారు చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన మందిరములో చేస్తే దేవుడు దీర్ఘకాలంగా అసాధ్యకరమైన పరిస్థితుల్లో మార్పును తేగలడు. మనం ప్రార్థన మందిరానికి రాలే, ప్రార్థన చేయలేకే కొన్ని పరిస్థితులు అలాగే ఉండిపోయినాయి. రా రా, నీకు నీవు చెయ్యి, ఇంకొకరి చేత కాదు, నీకు నీ విశ్వాసంతో, నీ కన్నీటితో ప్రార్థన దేవాలయంలో చెయ్యి, దేవాలయంలో కూర్చో. దేవుడి కార్యాలు చూపకపోతే చేయకపోతే అడగండి, దేవుడు చేస్తాడు. ఇక్కడ మీరు చూస్తే ఆలయంలో ప్రార్థన ఆలకించి అంగీకరించి ఏం చేశాడు చూడండి. 7వ వచనం అందరూ చూడండి. 7వ వచనంలో దేవుడు క్రియ ఎట్ట జరుగుతుందంటే, 7వ వచనం చూస్తే భూమి కంపించింది, అదిరింది, వణికిని, కంపించను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అభివృద్ధి కంపించింది, వణికింది. ప్రియులారా, నీవు దేవుని సన్నిధిలో పెడితే నీకున్న పరిస్థితిని దేవుడు కంపింపజేస్తాడు, కదిలిస్తాడు, అణిచివేస్తాడు, కదిలిస్తాడు. పౌలు సేవలు ప్రార్థన చేసినప్పుడు భూమి పునాదులు వణికిని, అదిరిని, శరసాలు, సంఖ్యలు విడిపోయినాయి, తెగిపోయింది, బంధకాలు పోయినాయి. దేవుని సన్నిధిలో ప్రార్థన అంత మాత్రమే కాదు, దేవుడి ప్రార్థన చేసే విధానంలో ఒక చక్కని మాట, నాకు చాలా చాలా ఇష్టమైన మాట. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఇలా 9వ వచనంలో ఈ మాట మీరు చూస్తే, ఎక్కడ నుండి చదవండి, చదవండి, ఈ మాట చదవండి. నిప్పు కడవలు రాజు పెట్టారు, తర్వాత లేదు, గట్టి చదవండి ఆ మాట. అందరూ చదవండి. మేఘములను వచ్చి ఆయన వచ్చును, ఆయన పాదముల కింద గాఢంధకారము
వచ్చెను, ఆయన గాలి రెక్కల మీద. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఆకాశంలో ఉండడు, పరలోకములో ఉండడు. ప్రియులారా, మేఘాలు వచ్చి ఆయన నీ దగ్గరికి వస్తాడు, మన దగ్గరికి వస్తాడు. ఎలాగో నువ్వు ఆలయంలోకి వచ్చి ప్రార్థన చేస్తే ఆయన అక్కడ ఉండలేడు. మేఘాలను దాటుకుంటూ మేఘాలను ఉంచి గాలి రెక్కల మీద నీకు ప్రత్యక్షమవుతాడు, నీకు ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడంటే నీ ప్రార్థనలో అంత శక్తి ఉన్నది. హల్లెలూయా. నీ ప్రార్థనలో అంత ప్రభావం ఉన్నది. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు శ్రమలో ఉంటే మేఘాలను వచ్చి అక్కడ అగ్నిగుండంలో బాధపడుతున్న వాడి దగ్గరికి వచ్చి 4వ వ్యక్తిగా ప్రత్యక్షము కాలేదా? ఏమా, సింహాల భవనంలో కార్యాలుంటే మేఘాలను వచ్చి పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన గాలి రెక్కల మీద వచ్చి సింహాల తోత వలి వచ్చి నోళ్లను ఊయలేదా? నశించిపోయి నరకానికి వెళ్ళిపోతున్న మనల్ని నశించిన దాన్ని వెతక రక్షించడానికి పరలోకములో నుండి భూలోకములోనికి ఆయన వచ్చి ప్రత్యక్షము కాలేదా? నిజమే, నిజమే. ఆయన నీ ఆలయములో దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన విని మేఘాలను ఉంచి ఆయన నీ దగ్గరికి, నా దగ్గరికి, మనందరి దగ్గరికి. నువ్వు ప్రార్థన చేయకుండా మౌనం ఉంటే ఆయన కూడా నాకు మౌనంగా సైలెంట్. నువ్వు నోరు విడిస్తే వదులుతాడు, నువ్వు పిలిస్తే వస్తాడు. దావీదు కుమారుడా నాకు సైదుల్ గారు అంటున్నాడు, నా తల్లి తండ్రి నన్ను విడచిపోయినా, నా తల్లి తండ్రి నన్ను మరచిపోయినా, నా తల్లి నయ్యా నా తోడు నడువవా, ఒంటరి నయ్యా నా తోడు నడువవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా, నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటు లేదయ్యా. చూడండి, దావీదు కుమారుడు పిలిస్తే దాటి వెళ్ళడు. నీ తల్లి తండ్రి నిన్ను మరిచినా విడిచిపెట్టినా నువ్వు ఒంటరి అయినా ఒంటరి కావు. నీకు తోడుగా దేవుడు ఉన్నాడు, నీ అండగా ఆయన ఉన్నాడు. ఎవరున్నా లేకపోయినా ఆయన నీతో ఉంటాడు. అంటే నిన్ను కన్నాడు ఆయన, నిన్ను కొన్నాడు ఆయన, నీ మీద ఆయనకు బాధ్యత ఉంది. అయితే నువ్వు దూరం ఉంటే దేవుని దగ్గరికి వచ్చిందాకా చూస్తా ఉంటాడు. వచ్చావా, ఆయన ఆడ ఆగలేడు, ఆయన కూడా నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. అంతే ఆయన ఆగడు, పరిగెత్తుకుంటారు, మేఘాలు ఉంచుకుని గబగబా వస్తారు. ఒకసారి మన పిల్లలు దూరంగా ఉండి అమెరికా నుండి, ఆస్ట్రేలియా నుండి, లేకపోతే దూర దేశం నుండి వస్తా ఉంటే మనం కూడా మెట్ల మీద ఆగలేవు, డాబా మీద ఉండలేవు, డాబా మీద మెట్ల మీద నుండి గేటులు తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి మన మనవన్నో మనవరాలను పిల్లలను వెళ్ళిపోయి గట్టిగా పట్టుకుని ముందు పెట్టుకున్నావు, తీసుకున్నావు, ప్రేమ పంచుకున్న దాకా నువ్వు ఆగలేవు, నిలబడలేవు. ఇంట్లో ఉండొచ్చు, కొత్తగా ఆగు. అంటే నీ బిడ్డ మన తండ్రి కూడా మనం ఆయన దగ్గరికి వస్తే ఆగలేడు, ఉంచుకుని వస్తాడు. మందిరంలోకి వచ్చాడు నా బిడ్డని, వచ్చేసి దేవుడు కదిలిస్తాడు, కంపింపజేసి అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఒక అలవాటు తీసుకోవాలా, మన ఇంటి దగ్గర చేసుకునే ప్రార్థన వేరు, దేవుని ఆలయంలో చేసే ప్రార్థన, దేవుని ఆలయంలో ప్రార్థన అలవాటు చేసుకోండి. శుక్రవారం ప్రార్థనలో ఎక్కడెక్కడో కట్టి కూడా 1 గంట 2 గంటలు సమర్పించుకుని ఉపవాసం ఉండి మార్నింగ్ వచ్చి నీ తండ్రి సన్నిధిలో కాసేపు 1 అవర్ 2 అవర్స్ నీ పిల్లల గురించి, నీ పరిస్థితుల గురించి నువ్వు దేవుని ఆలయంలోకి వస్తే దేవుడు ఆలయంలో నీ ప్రార్థన విని అంగీకరించి జవాబులు, కార్యాలు కలిగిస్తాడు. హల్లెలూయా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఉన్న కీబోర్డు, ఇక్కడ ఉన్నటువంటి దీని పేరేంటి, స్ట్రేంజర్ బాక్స్. నిజంగా మన మందిరంలో, కొట్టూరు చీరాల మందిరాల్లో దాదాపు 3-4 సంవత్సరాలు సైదుల్ గారు, పెద్దబాబు గారు, అనండి అయ్య గారు, అయ్యా చదవండి, ఎన్ని సంవత్సరాలు? 3-4 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మా మందిరంలో, మా చర్చెస్ లో, అనేక మంది చర్చెస్ లో రిథమ్ ప్యాడ్లు ఉంటుంది, తర్వాత కీబోర్డ్లు ఉంటుంది,
ఈ తబలాలు అవి ఉన్నాయి, మాకు కూడా ఎందుకు ప్రభువా మాకు కూడా మా మందిరాల్లో పెదవు బ్యాట్ కావాలా, కీబోర్డు కావాలా, తబలాలు కావాలని, మరి ఆ మందిర వస్తువులు తీర్చబడినట్టు ఇన్స్ట్రుమెంట్స్ వాయిద్యాలు కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ చేస్తూ ఆలయాల్లో, మందిరాల్లో ఆల్రెడీ ప్రేయర్లు ఎన్నిసార్లు చేసాము మనం. ఇక్కడ అన్ని చోట్ల ప్రార్థన చేయగా మన ప్రార్థన దేవుడు తన ఆలయములో ఆలకించి అంగీకరించి ఎవరు రావాలో, డొంకేడ తిరగాలో, ఎక్కడ కదలాలో అదిలిచ్చి ఈ రోజు మనకు దేవుడు కీబోర్డ్ ను బహుమానంగా ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మనం కొనిపించాడు, దేవుడు ఇచ్చాడు. ఇందాక దుర్గా అంటుంది నిన్న, దేవుడు ఒక ఆయన అన్నాడట ఆటోలో, పాస్టర్ గారు అన్న డైరెక్ట్ గా దేవుడే నాకు వచ్చి దేవుడే నా చేతుల్లో పెట్టాడమ్మా అన్నాడు. దేవుడు డైరెక్ట్ ఎప్పుడు రాడు. ఆయన కోటి సూర్య తేజస్సు కాంతి కంటే మహిమ కలిగిన వాడు. ఆ సూర్యునే చూడలేకపోతున్నాం. ఆయన దగ్గర మాడి మసై బుగ్గైపోతాం, కనపడం. మహిమ ఆయన ఒక వ్యక్తిలో ఉండి ప్రేరణ కలిగించి ఆ వ్యక్తి ద్వారా దేవుడు తన మహిమను ఈరోజు మనం ఉపవాస ప్రార్థన అక్కడ పెట్టుకున్నాం. మనం లాస్ట్ మంత్, ఈ మంత్ లో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సంఘ క్షేమాభివృద్ధి కోరికల్లో మరి ప్రియులు మరి ప్రశాంత్ మరి గారు, అలాగే విజయలక్ష్మి అంటే వారు వచ్చి అందులో ఉన్నారు. ఇక్కడ జరిగే ఆరాధన వారు చూసి వారు ప్రేరేపించబడి, నిజంగా మందిరం చిన్నదైనా, ఈ మందిరం పెద్దదైనా కానీ ఈ మందిరంలో దేవుడు ఉన్నాడు, దేవుడి సన్నిధి ఉన్నది. నిజంగా ఎంత చక్కని పాటలు పాడుతున్నాను, ఎక్కడికి వచ్చి కూర్చున్న దగ్గర నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఇదిగో మీకు ఈ మందిరానికి మరి తొంభర సితార నాదముతో దేవుని స్తుతించమని ఉన్నది, సితారలతో నేను ఒక కీబోర్డ్ ఇవ్వాలని ప్రేరణ కలుగుతుందన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడికి వచ్చి చెప్పాడు, 2 వారాలు అవుతుంది, పోయిన ఆదివారం ఇద్దాం అనుకున్నాడంట. ఈ వారం నేను దినాన మరి చక్కగా ఆయన ఫోన్ చేసి కీబోర్డ్ కూడా తీసుకున్నాను, మీరు వచ్చి దాన్ని తీసుకెళ్ళండి అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను అక్కడికి వెళ్ళి ఈ కీబోర్డ్ తీసుకుని మరి దేవుని సన్నిధికి రావడానికి సహాయం చేశాను. ప్రభువా హల్లెలూయా. నేను అలా కీబోర్డ్ కోసం ప్లాన్ చేస్తా ఉంటే మహేష్ ఫోన్ చేశాడు, అన్నా ఎక్కడ ఉన్నారంటే వస్తున్నాను. 2-3 రోజులు చెప్పాడు, అన్న ఇప్పటి నుండో మనం ప్రార్థన చేస్తున్నాం. అది అక్కడ కుటుంబ ప్రార్థన అంటే ఈ యాపిల్ పైరు, ఈ 2 బాక్సులు, ఒక ఆటోని పిలిపించి చాలా ఇబ్బందికరంగా ఇవన్నీ తీసుకెళ్ళాలంటే ప్రయాసమన్నది. ఒక స్టేజ్ బాక్స్ యాపిల్ పైరు అయితే కుటుంబ ప్రార్థన, మన ఇళ్లలో ప్రార్థన, మరి చిన్న చిన్న ప్రార్థనలప్పుడు ఇది బైక్ మీద అయినా కానీ తీసుకెళ్తే చక్కగా అది సరిపోయింది కదా. స్టేజ్ బాక్స్ కావాలని కూడా మేము చాలా సార్లు ప్రయత్నం చేశాం. ఒకసారి మహేష్, నేను కొత్తపేటలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, సాల్మన్ రాజు గారు, ఆయన దగ్గర 10 బాక్సులు ఉండి స్టేజ్ బాక్స్ ఏంటది కొంత రేవు చేద్దాం తీసుకుందాం అనుకున్నాం. అట్లా అనుకున్న తర్వాత ఆయన బాక్స్ ఫెయిల్ అయిపోయింది, అన్నాడు. 5 సంవత్సరాల క్రితం జరిగిన ప్రయత్నం ఇది. అప్పుడు నుండి అనుకున్న ప్రార్థన దేవుడు కృపను బట్టి మరి దేవుడు దుర్గాకి ప్రేరేపణ ఇచ్చాడంట. దేవుడి సన్నిధిలో ఒక ప్రార్థన చేసుకుంటే ఒక కార్య విషయం, ప్రభా ఈ కార్యం నా జీవితంలో జరిగించాలి, ఈ కార్యం జరిగించుకుంటే ఈ మందిరంలో స్టేజ్ బాక్స్ కావాలని అన్నయ్య వెయిట్ చేస్తున్నారు కదా, నేను అది ఇప్పిస్తానని మొరపెట్టుకుందంట. దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకార్యం చేశాడు. వెంటనే మరి వారి 2 భార్య భర్తలు ఫోన్ చేశారు. నిన్నటికన్నా ఒక అతనికి బాగకపోతే ఆ మేస్త్రి గారి దగ్గరికి నన్ను తీసుకెళ్లి ఆంధ్ర హాస్పిటల్ దగ్గర ప్రార్థన చేసిన తర్వాత ఆ తర్వాత వెళ్ళి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు మేము వెళ్ళి ఈ స్టేజ్ బాక్స్ మరి ఎంత షాప్ 9,000 రూపాయలు ఈ స్టేజ్ బాక్స్ అయింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడిని అడిగే దేవుడు నిజంగా మరి ఆశ్చర్యకరం. ఒక్కరోజు ఈ 2 ఒక్కసారి వచ్చినాయండి. హల్లెలూయా. ఇవ్వడం వచ్చింది, ఇది కూడా దేవుడు ఒక్కరోజే వారి ఎదురు అనుకుని మరి దేవుని సన్నిధికి మనకు బహుమానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏదైనా మనం ప్రార్థన చేస్తే అంగీకరించి ఆలకించి దేవుడు ఆ మిన్నుపాటి దేవుడు ఏం చేస్తాడు, ఇస్తాడు. దేవుడిని ప్రతి అవసరం తీరుస్తాడు. గడియారం లేదయ్యా, గడియారం లేదు, గడియారం ఉంటే బాగుంటుందని తలొచ్చు తెలీదు. మరి బేబీ గారిని దేవుడు ప్రేరేపించి గడియారం తీసుకొచ్చారు. ఏం లేదు కనుక మాలో లేకపోతే మీ పొద్దాకు వారు చూస్తారని
వెనక పెట్టా, అది పైన చూడండి, నాకే కనపడితే మీకు కనపడదు. స్తోత్రం, హల్లెలూయా. అయ్యారు కాబట్టి తీసుకొచ్చి దేవుడు పడేసాడు, ఇచ్చాడు. దేవుడు మన అవును, దేవుని మందిరంలో అన్ని ఉండాలి. మన ఇంట్లో ఏమి తక్కువైతే తెచ్చుకుని పెడతాం, దేవుని మందిరంలో ఏమి తక్కువైతే మన జ్ఞాపకం ఒకటి మందిరంలో ఉండాలమ్మా అనుకోండి. దేవుడు ఏది ఎక్కడ ఉన్నదో అది చూసుకుని వీళ్ళని చూసినప్పుడు ఇది పలానా వాళ్ళు దేవుని పరిచర్యలో వాడబడతామండి. నీ జ్ఞాపకం ఒకటి దేవుని మందిరంలో ఉండాలా. హల్లెలూయా. నీకు సంబంధించిన ఒకటి దేవుని మందిరంలో నిత్యము ఉండాలా. అది దేవునికి మహిమ. దేవుని నీకంటూ ఉన్నది దేవుని మందిరంలో వాడబడటం, పనిలో ఉపయోగపడటం, అది నీకు ఆశీర్వాదం, అది దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుడు ఈ రీతిగా మనం ప్రార్థన చేయండి. ఇంకను దేవుడు మందిర అవసరం తీర్చాలా. మనకు కృతంపేట కావాలి, అది కొంచెం భారమైంది. అయినా భారమైన దేవుడు భారాన్ని తేలిగా అది కూడా ఇస్తాడా? ఇడమా ప్రార్థన చేయండి. దేవుడి చిత్తమైతే మౌత్ కూడా మనం ఆరాధన చేసేటప్పుడు గారు పాటలు పాడుతాం. నా దగ్గర నదిలి నుండి ఒకళ్ళు జంటు ఒకళ్ళు స్త్రీ పురుషులు పాడాలంటే మౌత్ వైవేంటి కావాలా, 2500 అంటే నేను అనుకున్నాను. అది కూడా దేవుడు మనకు సమకూర్చినట్లుగా ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే ఒక రాబోతున్నటువంటి దినాల్లో ఒక ఇన్స్ట్రుమెంట్ గ్రూప్ ఏంటంటే పాటలు కూడా వైర్ లాగా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. 2-3 మౌతులు పక్క పెట్టి పురుషుల్లో నుండి 3, స్త్రీల్లో నుండి 3 ఒక వైర్ లాగా ఒక డ్రెస్ కోడ్ పెట్టుకుని మనం కూడా నిలబడి చక్కగా ఆరాధన క్రమాన్ని ఒక పాటల పుస్తకం ఏర్పాటు చేసి ఆ క్రమాన్ని పాటించాలని తలపున కొన్ని ఆలోచనలు అండి. దేవుని స్తోత్రం. మరి పొద్దాకుల మహేష్ అప్పుడప్పుడు అంటాడు, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 187 పాట పాడుకుందాం. పాట రచించిన వారు రచిత చెన్నుపల్లి భానుమూర్తి గారు అని ఎలాగంటాడు. అవును, చాలా చర్చిలో, చర్చి బ్యాప్టిస్ట్ చర్చిలో, కొన్ని చర్చిస్లో చూడండి వాళ్ళకు ఒక బుక్ ఉండి ఆ బుక్ లో 200-300 పాటలు ఉంటాయి. అందులో ఒక పాట సెలెక్ట్ చేసుకుని అలాంటి పాట పాడుకున్నాను. ఒక బుక్ ఆ డ్రెస్ మనం కూడా అలాగే చేసుకున్నాం. దేవుని స్తోత్రం. అది క్రమం. మనం పాడే పాటలన్నీ మన దేవుడు ఇచ్చిన పాటలు అని సమకూర్చుకుంటే ఎక్కడైనా కానీ చక్కగా ఇక దేవుడు అనుకోవాల్సిన పనిలేదు అన్న దాంట్లోనంటే మన పాటలు కోసం అలా దేవుళ్ళు మరి అలా చేయాలని తలంపున్నది. కనుక ఇవన్నీ కూడా దేవుడు సమకూర్చాలా. అందరి క్రమాలు, కొన్ని క్రమాలు మనం పెట్టుకోవాలా. ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే వచ్చే నెలలో సంఘంలో కొంతమంది పెద్దలు నియమించాలనుకుంటున్నాం. ఇప్పుడు నుండి అనుకున్నాం, కొన్ని నెలల సంవత్సరం నుండి ఆ పెద్దలుగా ఉన్నవారు కొంతమంది పరిచారకులు కూడా. పరిచారకులు పెద్దలు బాధ్యత ఉండింది, పరిచారకుల బాధ్యత. ఆ పెద్దలుగా ఉన్న వారు చేయవలసిన కొన్ని పనులు బైబిల్లో రాశారు. పరిచారకులు చేసే పనులు కొన్ని ఉండి, విశ్వాసులుగా కొన్ని పరిచారకులు, దైవ సేవకులు. మరి ఎల్దెల్పీ చర్చ చూడండి, అయ్యగారితో నాకు కొంతమంది చెప్పారు, వాళ్ళ చర్చిలో విశ్వాసం దేవుని పరిచయం చేయడానికి సమర్పించుకుని ఒక ప్రాంతానికి 2 విశ్వాసుల్ని ఒక ఇంటికి పంపించి విశ్వాసులకి వాళ్ళ గురించి చిన్న ప్రార్థన చేసి వాళ్ళకి ఏదైనా సమస్య రాసుకుని మందిరంలో అసలు తీసుకొస్తారు. కొన్ని గృహాలు చర్చికి సంబంధించిన వాళ్ళందరూ పంపిస్తారు. అలా కొంతమంది పరిచారకులు జీవించి పంపిస్తారు. మనం చర్చిలో కూడా కొంతమంది పరిచారకులకు వస్తే సిస్టర్స్ ఉన్న వాళ్ళు పగలు వెళ్ళి కొన్ని గృహాలు నెలకు ఒకసారి, వారంలో 2 వారాలకు ఒకసారి వెళ్ళి మన చర్చి విశ్వాసం దర్శించి వాళ్ళకి ప్రార్థన చేసి మనం తీసుకొచ్చి చర్చిలో పెట్టి శనివారం వాటన్నిటి వరకు మనం ఏం చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు. అవసరాలన్నీ కూడా తీర్చబడతాయి. తర్వాత సంఘ పెద్దలుగా ఉన్నవారు కొంతమంది ఉన్నారు, వారికి వాళ్ళు నియమించుకుంటే వాళ్ళు బాధ్యతలు ఉన్నాయి. మరి బాప్టిస్ట్ చర్చిలు, లూథరన్ చర్చిలు అయితే పలహారం పట్టే సంపత్తి కదా, వాళ్ళు బాధ్యత. తర్వాత సంఘ పెద్దలు ప్రార్థన ప్రారంభించి పాస్టర్ రాకముందే ప్రార్థన ప్రారంభించాల్సింది వాళ్ళు. ఏదైనా కొన్ని ఈ ఆఫ్రిక్స్ కానీ ఇవన్నీ చూసి ప్రార్థన ప్రారంభించి ప్రార్థన, కుటుంబ ప్రార్థన టైం ఎక్కడెక్కడ ఇవన్నీ కూడా కొంచెం వాళ్ళు నోట్ చేసుకుని కొంత నడిపిస్తూ ఉంటారు. సేవకుడు వచ్చిన తర్వాత ఆ క్రమాన్ని వాళ్ళు నడిపించిన తర్వాత సేవకుడు బాధ్యతలు తీసుకుంటారు. ఇవన్నీ ఉంది కాబట్టి కొన్ని బాధ్యతలు, ఏదైనా ఒక కార్యక్రమం, ప్రోగ్రాం మనం మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి విషయాలు స్వీకరించి మాట్లాడి మరి దేవుడు వచ్చేటువంటి సంస్థని సమకూర్చి ఆ ప్లాన్ ప్రణాళిక చేసుకుని ఏది ఎలా చేద్దామని అలా చేసుకుని ఇక్కడ నుండి మనం కూడా దేవుని చిత్తమైతే దేవుడి ఇచ్చిన ప్రేరణలో, నడిపింపులో బట్టి ఈ కార్యక్రమం కూడా మనం మొదలు పెడతాం. లేదా దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
పోయిన ఆదివారం కూడా మన సాబేల్ గారు వచ్చాడు ప్రార్థన అయ్యా మరి సంఘ పెద్దల్ని నియమించుకుంటే బాగుంటుంది, మరి పోయిన సంవత్సరం మీరు అన్నారు అంటే తప్పకుండా చేద్దాంలే, వచ్చే నెలలో చూసి దేవుడు ఎవరు ప్రారంభించుతాం, నియమించుకుందాం, కొన్ని బాధ్యతలు తీసుకుని సంఘాలు ఒకసారి సేవకుడు వచ్చినా రాకపోయినా కొద్దిగా ముందు నడిపిస్తూ ఉంటే ఆ సమయానికి ఒక సమయం కొంచెం ప్రార్థన ఎదురు చూడటం ఉండదు, కార్యక్రమం జరుగుతూ ఉండింది, సాగుతూ ఉండింది. కాబట్టి అవి జరగాల ప్రమాదం, వీటన్నిటిని కొనసాగించుకున్నాం. దేవనామానికి స్తోత్రం కలుగును గాక. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయును గాక. కాబట్టి దేవుడి సన్నిధిలో మనం చేసే ప్రార్థన ప్రయత్నాలు ఇప్పుడు వ్యర్థము కాదు. కనుక దేవుని మందిరంలో ప్రార్థన జరగాలమ్మా, సమర్పించుకోండి. మీకు ఉన్నప్పుడు మొదలు దేవుడితో చెప్పుకోండి, దేవుడే మీ సమస్య పరిష్కారాలు తీసుకొచ్చు. కనుక నేను ప్రార్థన ఎంత ప్రభావం కలిగి చూడటానికి ఈ లేఖనాన్ని చదివించాను. బెస్ట్ ఎగ్జాంపుల్ మన చర్చిలోని దేవుడు మన కుటుంబాల్లో మన సంఘంలో జరుగుతున్న కార్యాలే దీనికి నిదర్శనాలు. మరి చాలా ప్రాంతాల్లో మేము వెళ్తున్నప్పుడు నిజంగా మనం ఏ పాటల్లో కానీ దేవుడు వెళ్ళిన స్థలాల్లో బలంగా వాడుకుంటున్నాడు. బలమైన కార్యాలు వాళ్ళ గృహాల్లో జరుగుతున్నాయి. దేవుడు మేలులు చేస్తున్నాడు, కార్యాలను గొప్పగా చేస్తున్నాడు. కేవలం దేవుడి కృప ఇది. దేవుడు ప్రార్థనల ద్వారా మరి చూస్తున్నటువంటి ఫలితార్థమే ఈ కార్యాలు. కనుక దేవుని సన్నిధిలో మన కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన ఎప్పుడు తక్కువ చేసుకోకండి. ప్రార్థన జీవితాన్ని ప్రారంభించండి. మీరు ప్రార్థన ప్రభావం ఎక్కువ పెంచండి. 1 గంట 2 గంటలకు పెంచండి. అర్ధగంట చేసేవాళ్ళు గంటలు చేసుకోండి. ఒక రోజు ఇంటి దగ్గర చేసే ప్రార్థన కంటిన్యూ చేయండి. కనుక మందిరానికి కూడా రోజు కేటాయించండి. 1-2 గంటలు ఇంటి పరిస్థితులు బట్టి 1 గంట, కొద్దిసేపు సేవా పరిస్థితులు బట్టి మరి దేవుని కార్యాలు. ఒక సంవత్సరంలో 8వ నెలలోకి వచ్చేసాం, ఇంకొక నెల ఏంటంటే 9 నెలలోకి వస్తాం. మరి ఈ సంవత్సరం చివరిలో బాప్టిస్ట్ కార్యక్రమాలు జరగాల. హల్లెలూయా. బాప్టిస్ట్ కార్యక్రమాలు జరిగినట్లుగా చేయండి. బాప్టిస్టాలు సిద్ధపడిన బిడ్డలు కొంతమంది ఉన్నారు. సైదులు గారు ప్రముఖులు ఆ నిధులు కనపడిన వారు ఇవ్వాలి. ఏమండి వారు ప్రముఖులు మంచుటమే సిద్ధపడ్డాడు. నారి అక్క కూడా ఒకళ్ళు, ధనమాల విషయక్క కూడా ఒకళ్ళు నాకు కనపడేవాళ్ళు, వాళ్ళు కూడా. ఆ తర్వాత సౌజన్య దీప్తి, వీళ్ళు మీరు నాని కూడా, అంటే వీళ్ళు కనబడుతున్నారు. వీళ్ళు నలుగురికి మనం 5 ఉంటారు. వాళ్ళని మనం ప్రిపేర్ చేయాలా. తోడుకుండా ప్రభు నిలబడి నూతన సంవత్సరంలో చక్కగా డిసెంబర్ కల్లా నారి అక్క కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా బాప్టిస్టాలు తీసుకోవాల్సిన వాళ్ళు. లక్షల పొందుకుని సంఘంలో చేర్చబడాలి, ప్రమాణాలు జరగాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. లక్షల కార్యాల కొరకు ప్రార్థన మనం కూడా ఈ రీతిగా భక్తులు చేసినట్లుగా విన్నపాలు మన శ్రమను తెలియపరుస్తాం. ఆ భక్తులు కూడా మరి వారి అనుభవాలు మనం చూసాం. వారు కూడా చేసిన అనుభవం ప్రార్థనలు. మనం కూడా ప్రార్థన ద్వారా సమస్యలు సాధ్యం కనుక మీకు ఏ బాధ ఉన్నట్టు సేపు దేవుడికి అతని సేవకులతో పంచుతాం. తర్వాత దేవుడికి సంఘం వచ్చాక దేవుడి కార్యాలు చూద్దాం. దేవుడి కృప మనకు దేవుడు ఇచ్చి మనల్ని మన సంఘాన్ని దేవుని రాకడ కొరకు సిద్ధపరిచి తన రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా వాడుకున్న గాక ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధులైన తండ్రి, ప్రేమాస్వరూపుడా, దయగల ప్రభావాన్ని పొందినాను. ఈ రోజునైనా మీ సన్నిధిలో మేమందరం ప్రభు చేరి ప్రార్థన ఎంత ప్రభావం కలిగిందో, ఎంత శక్తి కలిగిందో, ఎట్టి కార్యాలు జరిగించిందో అనే విషయాన్ని మీ వాక్యంలో నుండి ధ్యానించేమో తండ్రి. కనుక విన్న వాక్య ప్రకారంగా మా పితరులను నీ సొమ్ములో అయా చేసిన సంవత్సరాల తరబడి చేసిన ప్రార్థన బట్టి ఇశ్రాయేలు మూలికి ప్రార్థన మొరపెట్టడం, వారు మూలుగులు విని మీరు దిగువచ్చేయడం నిర్మాకాండం 2వ అధ్యాయంలో వర్ణించబోతున్నాం. మా పితరులు చేసిన ప్రార్థనైనా మా పితరులు నీకు మొరపెట్టినప్పుడు మీరు ఇన్ని కార్యాలు చేశారు. అయ్యా మోషే ప్రార్థించగా మన్నాను కురిపించారు, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను మీరు ఆపేరు ప్రభువా. నీ సన్నిధానములో ప్రభువా ఆయా సమయంలో ప్రార్థన చేయగా ప్రభువా ఇన్ని గొప్ప కార్యాలు చేసేవు నా తండ్రి. అయ్యా నీ ప్రజలు ప్రార్థన చేసినప్పుడు ఎన్ని మహిమలు చూపేవో మేము ఎరుగుతామయ్యా. కనుక మేము ప్రార్థన చేయలేకే ఏమి పొందుకోలేకపోతున్నాం, కొరతలతో ఉన్నాం. కనుక మా ప్రార్థన మెరుగుపరచండి, మాకు ప్రార్థన శక్తిని దయచేయండి, ప్రార్థన ఆత్మతో నింపండి. మరి ఎక్కువగా ప్రార్థన గడుపుటకు ఆత్మ
ఆత్మ నడిపింపు మా అందరికి దయచేసి మా సంగమునకు వచ్చే ప్రతిని బిడ్డను దీవించి ఆశీర్వదించి మేలు చేత నింపమని విన్న వాక్యాన్ని మా హృదయంలో నీరు పెట్టి ఫలింపు చేసి ఈ సన్నిధిలో ముందుకు తీసుకుని వెళ్ళమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా.